Hi, welcome to CSC Tech. In this video, we will discussing about the difference between Linux and Windows. ఇక్కడ Linux and Windows రెండు కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ Linux is open source and is free to use. Windows is not open source and is not free to use. అంటే ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే దీన్ని ఎవరైనా సరే ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు, మోడిఫై చేయొచ్చు. అది ఓపెన్ సోర్స్. సో అది ఓపెన్ సోర్స్ కాబట్టి ఫ్రీగా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ విండోస్ అనే దాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎవరైనా మోడిఫై చేయాలి అంటే అది ప్రోగ్రామ్ ఓనర్ కానీ లేదా డెవలపర్ కానీ మాత్రమే చేయగలరు. ఎవరైనా యూస్ చేసుకోవాలి అంటే మనీ కట్టి ఇన్స్టాల్ చేసుకోవాలి. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే లైనక్స్ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్, విండోస్ ఫైల్ సిస్టమ్ ఈజ్ కేస్ ఇన్సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్కి కేస్ ఇన్సెన్సిటివ్కి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రాస్తున్నాను అనుకుంటే ఈ కౌంట్ అనే వర్డ్ని నేను నా ప్రోగ్రాంలో యూస్ చేశాను. సో ఇక్కడ నేను సి అనేది స్మాల్ లెటర్ తీసుకున్నాను, అలాగే అన్నీ కూడా స్మాల్ లెటర్సే తీసుకున్నాను. అలాగే ఇదే వర్డ్ని నేను ప్రోగ్రాంలో మళ్ళీ ఎక్కడ యూస్ చేయాల్సి వచ్చినా కూడా ఇక్కడ ఎలా అయితే తీసుకున్నానో సేమ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తీసుకుంటే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అదేంటి అంటే కేస్ సెన్సిటివ్. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి అంటే నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నేను ప్రోగ్రామ్ని కనుక రాస్తున్నట్లయితే కౌంట్ అనేది ఇక్కడ స్మాల్ లెటర్స్తో రాసి మళ్ళీ ఇదే వర్డ్ని ప్రోగ్రాంలో ఎక్కడ యూజ్ చేయాల్సి వచ్చినా క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేసినా కూడా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇదేంటంటే సెకండ్ డిఫరెన్స్. థర్డ్ ఏంటంటే లైనక్స్ యూజెస్ మోనోలిథిక్ కెర్నల్, విండోస్ యూస్ మైక్రో కెర్నల్. ఇక్కడ కెర్నల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ కెర్నల్ అనేది ఏంటి అంటే సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో కెర్నల్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ కెర్నల్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే ఒక యాప్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు. సో అక్కడ కెర్నల్ మీరు యాప్ని ప్రెస్ చేయగానే కెర్నల్ అనేది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్కి ఇస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ అని చెప్పగానే ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చి మళ్ళీ హార్డ్వేర్కి ఇస్తుంది. సో కెర్నల్ అనేది ఏంటి అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన ఫోన్లో మనం ఏం చేయాలన్నా కూడా ఫోన్లోనే కాదు సిస్టంలో అయినా మనం ఏం చేయాలన్నా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎంత అవసరమో కెర్నల్ అనేది కూడా అంతే అవసరం. అలాగే కెర్నల్ యొక్క ఇంకొక వర్క్ ఏంటి అంటే మనం ఒక యాప్ని రన్ చేస్తున్నాము అంటే అది రన్ అవుతున్నంతసేపు దానికి ఎంత ర్యామ్ అయితే కావాలో అంత ర్యామ్ని అలొకేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ తీసుకోండి. వాట్సాప్ యూస్ చేయకముందు మీరు ఎంత ఎంబీని యూస్ చేశారో నోట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వాట్సాప్ని యూస్ చేసిన తర్వాత మీరు ఎంత ఎంబీని యూస్ చేశారో చూసుకుంటే అక్కడ మీకు ఎంబీ అనేది పెరుగుతుంది. సో ఎంత ఎంబీ అయితే పెరిగిందో అంత కెర్నల్ అనేది మీరు వాట్సాప్ యూస్ చేసిన టైంకి అంత ర్యామ్ని దానికి అలొకేట్ చేసింది అని. సో ఇక్కడ మోనోలిథిక్ కెర్నల్, మైక్రో కెర్నల్ అంటే ఏంటి అంటే మోనోలిథిక్ కెర్నల్ అనేది సైజులో లార్జ్ ఉంటుంది, అలాగే స్పీడ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ మైక్రో కెర్నల్ అంటే సైజులో స్మాల్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఇక్కడ Linux is more efficient in operations as compared to Windows. Windows is less efficient in operations. అంటే ఏంటి అంటే ఈ లైనక్స్ అనే దాన్ని ఎవరైనా ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎవరైనా మాడిఫై చేయొచ్చు. సో బగ్స్ ఏమైనా వస్తే కూడా డీబగింగ్ చేయడం చాలా ఈజీ. బట్ విండోస్ అనేది ఏంటి అంటే ఇందులో డీబగింగ్ చేయాలంటే అయితే ప్రోగ్రామ్ ఓనర్ కావాలి లేదా డెవలపర్ కావాలి. సో దీన్ని ఎగ్జిక్యూషన్ చేయడం చాలా కష్టం, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఈజీ. సో అది ఫోర్త్ డిఫరెన్స్. ఇక్కడ ఫిఫ్త్ డిఫరెన్స్ ఏంటి అంటే లైనక్స్ యూజెస్ ఏ ఫార్వర్డ్ స్లాష్ యాజ్ పాత్ సపరేటర్ బిట్వీన్ డైరెక్టరీస్, విండోస్ యూజెస్ బ్యాక్వర్డ్ స్లాష్ యాజ్ పాత్ సపరేటర్. ఇక్కడ స్లాష్ అంటే ఏంటి అంటే సపరేటర్ అని మీనింగ్. సో ఈ లైనక్స్ అనేది ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేస్తుంది, విండోస్ అనేది ఏంటంటే బ్యాక్వర్డ్ స్లాష్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పాత్ అంటే ఏంటంటే జనరల్ ఫామ్ ఆఫ్ ది ఫైల్, డైరెక్టరీస్ అంటే ఏంటి అంటే ఫోల్డర్. ఈ ఫైల్స్ అనేవి ఎందులో ఉంటాయి, ఫోల్డర్స్లో ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ పాత్ అనేది ఏంటి అంటే జనరల్ ఫామ్ ఆఫ్ ది ఫైల్ అంటే ఏంటి అంటే ఇది ఫైల్. ఈ ఫైల్ అనేది సిస్టంలో ఫైల్ సిస్టమ్ అనే దానిలో ఒక యూనిక్ లొకేషన్ని కలిగి ఉంటుంది. ఈ ఫైల్ అనేది ఫైల్ సిస్టంలో ఒక యూనిక్ లొకేషన్ని కలిగి ఉంటుంది. సో ఇది ఫైల్. ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఏంటి అంటే డైరెక్టరీస్ హెల్ప్ తీసుకుంటుంది. ఎందుకు ఈ ఫైల్స్కి కంప్యూటర్లో ఒక స్టోరేజ్ అనేదాన్ని అలొకేట్ చేయడానికి ఈ ఫైల్ సిస్టమ్ అనేది డైరెక్టరీస్ని హెల్ప్ తీసుకుంటుంది. సో
ఇక్కడ సపరేటర్ బిట్వీన్ డైరెక్టరీస్ అని ఎందుకన్నాము అంటే మన సిస్టమ్ ఫైల్స్ ఉంటాయి, అలాగే యూజర్ ఫైల్స్ కూడా ఉంటాయి. సో ఏంటి అంటే సిస్టమ్ ఫైల్స్ని యూజర్ ఫైల్స్ని సపరేట్ చేస్తుంది ఈ స్లాష్ అనేది. నెక్స్ట్ ఇది ఏం యూజ్ చేస్తుంది అంటే బ్యాక్వర్డ్ స్లాష్ని యూజ్ చేస్తుంది. లైనక్స్ ఈజ్ ఏ హైలీ సెక్యూర్, విండోస్ ప్రొవైడ్స్ లెస్ సెక్యూరిటీ. ఇది ఎందుకు అంటే మ్యాక్సిమం ఇది .exe అనే ఫైల్లో దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాము. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా చాలా కష్టం. సో ఇది సెక్యూర్, దీన్ని మామూలుగా చేస్తాం. సో ఇది చాలా ఈజీగా అంటే లెస్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఇదేంటి అంటే యూజర్ పర్మిషన్స్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి దీన్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. విండోస్ అనేది యూజర్ పర్మిషన్స్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి హ్యాకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ ఆపరేటింగ్ సిస్టంలో వైరస్ కనుక వస్తే దాన్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ. బట్ విండోస్ అనేది ఏంటి అంటే చాలా కష్టం వైరస్ వస్తే. సో డీబగ్గింగ్ చేయడం చాలా ఈజీ, డీబగ్గింగ్ చేయడం చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ.